సార్ అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ వ్యవహార శైలి ఈ రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలని అడ్డదారులు తొక్కుతూ ఉన్నది ఈ రోజున ప్రభుత్వం. అక్రమ మార్గాలు ఎన్నుకుంటున్నది ఈ రోజున ఈ ప్రభుత్వం. అరాచకాలకు పూనుకుంటూ ఉన్నది ఈ రోజున ఈ ప్రభుత్వం. ఏ రకంగానైనా మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని ప్రభుత్వ బండారం ప్రజలకు తెలిసిన తర్వాత ప్రజలందరూ కూడా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటారన్న భయంతో ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు. ఈ రోజున ప్రతిపక్షాలని భయపెట్టి, బెదిరించి, ప్రలోభపెట్టి నామినేషన్లు వేయకుండా, ఒకవేళ వేసిన వాళ్ళు విత్డ్రా చేసుకునేటట్టు, ఒకవేళ విత్డ్రా చేయకపోతే ప్రచారానికి రాకుండా, ఇవన్నీ కూడా వాళ్ళు నియంత్రిస్తూ ఉన్నారు ఈ రోజున ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో. ప్రతిపక్షంలో ముఖ్య నాయకుల్ని భయపెట్టాలని చూస్తూ ఉన్నది ఈ రోజున ఈ ప్రభుత్వం. చాలా శోచనీయం, బాధాకరం ఇది. ఏం నేరం చేశాడని ఈ రోజున అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారండి. అంతకుముందు ఏదో అవినీతికి పాల్పడ్డారని అరెస్ట్ చేశారు, చంపలేసుకున్నారు. ఏ ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని తెలిసిన తర్వాత 80 రోజులు ఆయన జైల్లో పెట్టారు. ఇప్పటికీ మీ కక్ష తీరలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మీ కోపం చల్లారలేదా ఆ కుటుంబం మీద జగన్మోహన్ రెడ్డి గారు? ఎర్రమనాయుడు గారు ఆ రోజున హైకోర్టులో మీ మీద పిటిషన్ వేశారని, ఎర్రమనాయుడు గారు వేసిన పిటిషన్ సిబిఐ కేసు రిజిస్టర్ చేసి 16 నెలలు మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారనే కదా కోపం ఆ కుటుంబం మీద. అందుకే కదా ఏ తప్పు చేయకపోయినా, ఏ అవినీతికి పాల్పడకపోయినా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి 80 రోజులు జైల్లో ఉంచింది. అయినా మీ కక్ష, మీ కార్పణ్యం, మీ ఈర్ష్య, మీ పగ చల్లారలేదా? ఇప్పుడు ఏం నేరం చేశారని అరెస్ట్ చేశారండి? ఏం నేరం చేశారు? ఎన్ని సెక్షన్లు వేశారు ఆయన మీద? 109, 120B కాన్స్పిరసీ, 109 ఇన్స్టిగేషన్, 147, 148, 149, 188, 307 అటెంప్ట్ టు మర్డర్, 324, 341, 384, మరి ఇది కూడా పెట్టినారు 506 IPC రెడ్ విత్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. ఇన్ని కేసులు పెట్టి అరెస్ట్ చేయవలసిన నేరం ఏం చేశారని నేను అడుగుతూ ఉన్నా. నిన్న డీజీపీ గారు అంటున్నారు ప్రతిపక్షాలు అన్నీ రాజకీయం చేస్తున్నాయి, వాళ్ళ నాయకులు మాట్లాడి ఫోన్లో బెదిరింపులు కనపట్టలేదు వాళ్ళకని గౌరవ సభాంగ గారు మాట్లాడుతున్నారు. ఆయన ఒక పోలీస్ అధికారిగా మాట్లాడుతున్నట్టు లేదు, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా, లేకపోతే ఒక రాజకీయ పార్టీకి ఒత్తాసు పలుకుతున్న వ్యక్తిగా మాట్లాడుతున్నట్టు ఉంది, కాకపోతే పోలీస్ అధికారిగా మాట్లాడుతున్నట్టు లేదు. పోలీస్ అధికారి ఎలా ఉండాలి? నిష్పక్షపాతంగా ఉండాలి. తప్పు చేసేవాళ్ళ పోలీస్ అధికారిని చూసి భయపడాలి. కానీ తప్పు చేసే వాళ్ళందరూ కూడా పోలీస్ అధికారులకి మిత్రులుగా, స్నేహితులుగా, అంతేవాసులుగా మారుతూ ఉంటే ఇక్కడ చట్టం సామాన్యుడు ఎక్కడికి వెళ్ళాలండి? ఎవరికి చెప్పుకోవాలండి? ఇవన్నీ వదిలి నేను ఒకటి అడుగుతున్నా, నేను సవాంగ్ గారు, అచ్చెన్నాయుడు గారు చేసిన నేరం ఏమిటి? మీరు బెదిరించారు, ఆ బెదిరింపులు కనపట్లేదా ఆ పెద్ద మనిషి కానీ నన్ను ఉద్దేశించి అన్నారు. నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది. నేను ఈరోజున వీడియో చూపిస్తాను మీకు. అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది ఆ అప్పన్నని, ఆ కింజరపు అప్పన్నని వాళ్ళ బంధువుతోటి నామినేషన్ వేయొద్దురా, మనది ఒక కుటుంబం అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది మీకు వీడియో క్లిప్పింగ్ చూపిస్తా. అదొక నిమిషం ఉంటుంది అనుకుంటా, దయచేసి వినండి. డీజీ వినాలి,
పాత్రికేయ సోదరులారా మీరందరూ వినాలి, ప్రజలారా వ్యూయర్స్ అందరూ కూడా మీకు నమస్కారం పెట్టి అడుగుతున్నా, మీరు కూడా వినాలి. ఇందులో అచ్చెన్నాయుడు గారు ఆ అప్పన్నని నిమ్మాడ సర్పంచ్ అభ్యర్థి కింజరపు అప్పన్న వీళ్ళింటి పేరటవాడే, ఆయన ఏ రకంగా బెదిరించాడు, ఇది బెదిరింపు కింద వస్తుందా ఒక్కసారి ఆలోచించమని చెప్పి కూడా నేను మీ అందరిని కోరుతున్నా. ఎస్పెషల్లీ డీజీ గారు కైండ్లీ వాచ్ దిస్ క్లిప్పింగ్. చూపించమా అచ్చెన్నాయుడు గారిది. అచ్చెన్నాయుడు ఎక్కడ ఉన్నావు? సౌండ్ ప్లీజ్. ఎక్కడ ఉన్నావురా? ఇక్కడే మీ తమ్ముడు మామ వచ్చారు, అదే ఒకసారి మాట్లాడు. హలో చెప్తానన్నా. అదే చూడరా, ఆలోచించే. నేనేంటి బలవంతమేం కాదు, అందరం ఒక దగ్గర ఉన్న వాళ్ళం కదా, ఒకసారి ఆలోచించి అంతకని చెప్పడానికి ఏంటి. అలా కాదు, నీకు ఇబ్బందులు నీకున్నాయి, నీకు ఇబ్బందులు లేవని నేను అన్నాను. ఇప్పుడు వెళ్తే ఉంటాయి, నీకు సమస్యలు లేకుండా లేవు. అలా కాదు, మీ దగ్గరికి ఒక 20 సార్లు వచ్చాను. నేను చెప్తున్నాను కదా, వచ్చావు రాలేదు, నీకు ఇబ్బంది లేదని నేను అనడం లేదు కదా. అదే ఒకసారి ఆలోచించు, ఒక్కొక్కసారి జరుగుతుంటాయి. అలా కాదు, ఇప్పుడు నా ఉద్యోగం పోయింది, పరిస్థితి చేయాలి. ఇప్పుడు చేద్దులేరా, ఉద్యోగాలు కొరవరా ఏముంటుంది, మనం అనుకుంటుంది మనం కాకపోతే ఇంకెవడో నీకు చేసిరు కదా. అలా కాదు, మీరు ఉన్నదే పీకిసినప్పుడు మళ్ళీ ఎప్పుడు వేస్తావు? అయ్యే కరువే ఊడి చెప్పినారు ఉద్యోగం. కరువు అంటే సంతలో చేపల కరువా? పోన్లే సర్లే, అవన్నీ వాదించుకుంటూ మరి అవుతుంది. నేను అనేది మరి ఎలాగైతే నీకైతే ఇబ్బంది జరిగింది, నేను జరిగిందే నేనే చెప్తున్నాను కదా. మీ అన్నయ్య నోట్ పేపర్ తీసుకొని 15 సంవత్సరాలు ఈ రోజుకి ఇచ్చాడా? అదే చెబుతూ మాట్లాడదు. ఎన్నిసార్లు చెప్పాను అది నాకు చెప్పలేదురా, నాకు తెలుసు కానీ అది నాకు తెలియదు. గత సంవత్సరం మీటింగ్ పెట్టేటప్పుడు మా పేపర్ కూడా నీకు చెప్పాను, మీకు గుర్తు? అది నాకు తెలియదురా, అది నాకు తెలియదు కానీ ఇది నాకు తెలుసు. ఉద్యోగం గురించి అయితే నా దగ్గర జరిగిన కాబట్టి తెలుసు కానీ అది నాకు తెలియదు. మీ దగ్గరికి వస్తే నిమ్మాళ్ళు ఉన్నావరా అనేసి అన్ని అడిగినా కానీ పోనీ లాస్ట్ టైం లో కూడా మాకు ఉద్యోగం ఇచ్చేవా? అవునవును, లేదు మరి అది జరిగిపోయింది, అప్పుడు అయిపోయింది. దానికోసం అంటే జరిగిపోయిందంటే మీకు అవకాశం వస్తే అవకాశం లేదురా. నేను ఇప్పుడు నీకు అవకాశమే లేదు. ఇప్పుడు ఇది రాష్ట్రపతి పదవి ఏట్ అయిపోద్ది అంట నేను అనేది. నేను కూడా అన్నాను, నేను అనేది ఒకసారి రిక్వెస్ట్ చేద్దాం, లేనప్పుడు చేసుకొని తప్పేం లేదు కానీ నీకేం బలవంతం కూడా లేదు, ఏమి లేదు చెప్తాను. అయితే అందరం ఒక దగ్గర ఉండేవాళ్ళు, పొరపాటు జరిగింది, అది మళ్ళీ తరజరగకుండా మనం చేసుకొని వెళ్దాం, అంతకంటే ఏమి ఉండేది లేదురా. నేను చెప్తున్నా, నీకు పొరపాటు జరగలేదురా. ఇప్పుడు ఏదో నా అవసరం నీకు మేము ఫోన్ చేస్తున్నది లేదు, నీకు ఇబ్బంది జరిగింది, అందరం ఒక దగ్గర ఉన్నోళ్ళం, జరిగిన పొరపాటు సరి చేసుకుని వెళ్దామని నీకు రిక్వెస్ట్ తప్ప అంతకంటే. మీ అన్నయ్య కూడా కోటబొమ్మలు వెళ్తే సీఎం చెప్పిన ఆవిడ వేయలేడని అయిపోయింది, అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఆ రోజులు లేవు కదా, ఇప్పుడు ఆ అనుభవాలన్నీ మారాయి కదా. ఒకసారి జరుగుతుండదు, ఇంకోసారి ఇంకోలా జరుగుతుండదు. జరుగుతుంది. మాకు ఇప్పుడు ఏం హామీ ఇస్తాం? నీకు నేను బాధ్యతగా చూసుకున్న బాధ్యత నాది, వాళ్ళందరికి సంబంధం లేకుండా ఎవరు చెప్పినా వినకుండా నీకు బాధ్యతగా చూసుకున్న బాధ్యత నాది. వాటికి నమ్మితే నా సంగతి తెలుసు కదా, నేను ఒకసారి మాట ఇచ్చానంటే నీకు వెనకపోయే వ్యక్తిని కాదు. దానికి గౌరవిస్తే గౌరవించి, లేదా నీ ఇష్టం, నేను బలవంతమే చేయనది చూసుకో, నీ ఇష్టం. ఓకే, మీ మామ వస్తారు, మాట్లాడు. ఆప్ చేయమ్మా. ఇది నేను అడుగుతున్న డీజీపీ గారు. అచ్చెన్నాయుడు గారు అప్పన్న అనే వ్యక్తిని ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ తరఫున నామినేషన్ వేయడానికి సిద్ధపడ్డాడో, కింజరపు అప్పన్న వీళ్ళింటి పేరటి వాడే, ఆయన ఏం బెదిరింపు ఉంది సార్? ఇందులో బెదిరింపు ఉందా సార్? ఈయన మాట్లాడిన దానికి అన్ని సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసి ఆయన ఈ రోజున పెద్ద నేరస్తుని తీసుకెళ్ళినట్టు, పెద్ద బందిపోటు దొంగని తీసుకెళ్ళినట్టు, పెద్ద 10-20 మర్డర్లు చేసిన వాళ్ళని తీసుకెళ్తున్నారే, ఇది న్యాయమా సార్? మీరు సజావుగా దర్యాప్తులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పోలీసు శాఖ దర్యాప్తులన్నీ పారదర్శకంగా చేస్తుంది అని మేము అనుకోవాలా సార్? దీని మీద ఎక్కడ బెదిరింపు ఉంది సార్? చంపేస్తా ఉన్నాడా, కాలేరు కొడతా ఉన్నాడా, నరికేస్తా ఉన్నాడా, నీ సంగతి తేలుస్తా ఉన్నాడా? ఎక్కడుంది సార్? వేర్ ఇస్ ది థ్రెట్ ఇన్ దిస్? రిక్వెస్ట్ చేయడం కూడా తప్ప, తన ఇంటి పేరటివాడు ఎందుకురా మన కుటుంబంలో ఎప్పుడు లేదు, ఎందుకు ఇటువంటి అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు, ఆలోచించుకొని చెప్పాడు. తప్పండి. దీని మీద కేసు రిజిస్టర్ చేసి దీని మీద అరెస్ట్ చేసిన మీరు మరి దీన్ని ఏం చేస్తారు? దువ్వాడ శ్రీనివాస్ అని వీళ్ళ మీద ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్, అతను చేసింది నేరం కాదా? ఒకసారి చూపించవయ్యా. దువ్వాడ శ్రీనివాస్ ఆ బాయినెట్ మీద ఎక్కింది మొత్తం చూపించి సౌండ్ పెట్టు. ఈయన ఒక్క నిమిషం ఆపాయ. ఇతనే దువ్వాడ శ్రీనివాస్.
ఆ కారు బైనట్ మీద ఎక్కి మాట్లాడుతున్నాడు, వైసీపీ కండ వేసుకొని మాట్లాడుతున్న వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. ఈ కింజరపు ఫ్యామిలీ మీద పోటీ చేసి ఓడిపోతున్న వ్యక్తి, మొన్న కూడా ఓడిపోయిన వ్యక్తి. ఈయన చేస్తున్న హల్చల్ చూడండి, చూపించండి. మరలా బ్యాక్ చేసి చూపించు, బిగినింగ్ నుంచి సౌండ్ ఈ దువ్వాడ శ్రీనివాస్ గారు ఈ రకంగా వాళ్ళని రెచ్చగొట్టి నరికేద్దాం, చంపేద్దాం బూతు మాటలు అని చెప్పి ఆ ఊరి మీద దాడికి వచ్చి ఏ రకంగా దాడికి ఆయుధాలతో వెళ్తున్నాడు చూపించమ్మా. నెక్స్ట్ వీడియో చూడండి. దట్ ఈస్ ద పెరేడింగ్. బ్యాట్లు పెట్టుకొని, కర్రలు పట్టుకొని, అది చూడండి, ఆయుధాలు పట్టుకొని ఏ రకంగా వెళ్తున్నాడు. అడిగో దువ్వాడ శ్రీనివాస్. ఊరి మీద దాడికి వెళ్తున్నారు వాడు. అచ్చెన్నాయుడు ఇంటి మీద దాడి చేయడానికి వెళ్తున్నారు వాడు. ఆ దువ్వాడ శ్రీనివాస్ రెచ్చగొట్టి తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ ఇది ఉందా, ఇదేనా? రైట్. ఇప్పుడు నేను డీజీపీ గారిని అడుగుతున్నా. డీజీపీ గారు గౌరవ్ సవాంగ్ గారు ఇతని మీద ఏం యాక్షన్ తీసుకున్నారని నేను అడుగుతున్నా. ఈజ్ దర్ ఎనీ కేస్ అగైన్స్ట్ హిమ్? అతను చేసింది ఏమైనా నేరం కింద వస్తుందా? ఊరి మీద పడి చంపేయండి నా కొడుకులని చెప్పి ఆ రకంగా రెచ్చగొడుతూ, ఆ రకంగా అసహ్యమైన బూతు మాటలు మాట్లాడుతూ అందరిని తీసుకొని ఆ గ్రామం మీద దాడికి వెళ్తుంటే ఏమన్నా నేరం అవుతుందా ఇది ఐపీసీ ప్రకారం గౌరవ్ సవాంగ్ గారు? లేదు ఎవరైనా ఇలా చేసుకోవచ్చా? దీని మీద మాకు తెలిసి ఏ కేసు రిజిస్టర్ అవ్వలేదు. అక్కడ వైసీపీ వాళ్ళ మీద చేయరు కదా, చట్టాలు లేవు కదా వైసీపీ వాళ్ళకి. ఇద్దరు అడ్వకేట్స్, తాతారావు అండ్ ఆనందరావు, ఇద్దరు అడ్వకేట్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ కంప్లైంట్ ఈ రకంగా అతను దువ్వాడ శ్రీనివాస్ రెచ్చగొట్టి వందలాది మందిని మారణాయుధాలతో తీసుకొని ఆ గ్రామం మీద దాడి చేయడానికి వచ్చారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకోలేదు ఆ పోలీస్ స్టేషన్లో. ఇది మీ పర్యవేక్షణ. డైరెక్టర్ జనరల్ గారు కంప్లైంట్ తీసుకోలేదు. కంప్లైంట్ తీసుకోకపోతే వాళ్ళు మెయిల్లో పంపించారు. అయినా నో కేస్ హాస్ బీన్ రిజిస్టర్డ్. అది నేరం కాదా? నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో రాంగ్ఫుల్ ఇది అన్లాఫుల్ అసెంబ్లీ ఆర్మ్డ్ విత్ డెడ్లీ వెపన్స్ నేరం కాదా సార్? ఇన్స్టిగేట్ చేశాడు అతన్ని. ఏ నా కొడుకుని వదలొద్దు, మొత్తాన్ని వేసేయండి అన్నారు. అయినా నేరం కాదా సార్? ఏమైనా చట్టాలు మారిపోయినాయా? అంటే మేము పోలీసులో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఐపీసీ సిఆర్పిసి ఏమైనా మారిందా సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేంజ్ చేశారా? ఎందుకు కేసు రిజిస్టర్ చేసి దువ్వాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేయలేదు? ఏమీ బెదిరించని దానికి ఏం మాట్లాడ రిక్వెస్ట్ చేసిన అచ్చెన్నాయుడిని బెదిరించారని అరెస్ట్ చేశారు. ఈ రోజున ఇంత బ్లేటెంట్గా, ఇంత బహిరంగంగా, ఇంత కాన్స్పిక్యూస్గా కారు బైనట్ మీద కూర్చొని అతను మాట్లాడిన తీరు అరాచకాన్ని స్ఫురించట్లేదండి. పక్కనే పోలీస్ అధికారులు ఉన్నారు. ఆ స్పీడ్లో మీరు గమనించాల. పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, చోద్యం చూస్తున్నారు, డ్రామా చూస్తున్నారు. పోలీస్ ఆఫీసర్స్ వర్ స్టేరింగ్ అట్ హిమ్. ఇది శాంతి భద్రతలు కాపాడుతారండి? ప్రశాంతంగా ఎలక్షన్లు కండక్ట్ చేసే సత్తా మీకుందా అని నేను అడుగుతున్నాను గౌరవ డీజీ గారిని. దువ్వాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేయలేని మీరు ఏ రకంగా శాంతి భద్రతలు కాపాడగలరని చెప్పి నేను అడుగుతున్నా. వైసీపీ వాళ్ళు పోలీసులను తిట్టినా కూడా మీరెందుకు స్పందించడం లేదు?
పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? మీరేమన్నా డైరెక్ట్ గైడ్ లైన్లు ఇచ్చారా? వైసీపీ వాళ్ళు తిడితే పోలీసుల్ని మీరేమీ పట్టించుకోవద్దు అని ఏమన్నా డైరెక్షన్ ఇచ్చారా? అంతకుముందు లాస్ట్ ఇప్పుడు రోజా గారు, ఎమ్మెల్యే రోజా గారు తిట్టారు కదా, అదొకసారి చూపించు. రోజా గారు గౌరవ ఏపీఐసి చైర్పర్సన్ ఆమె. ஆ வைக்காப்பா ஏமாத்திட்டே இருக்காங்க போலீஸ். இன்னைக்கு அவங்கள நம்மள வந்து தெரியணும். మళ్ళా బ్యాక్ చేసి చూపించాయా? సీఎం తిట్టింది, మళ్ళా బ్యాక్ చేసి సీఎం తిట్టింది, మళ్ళీ పెట్టు. ముందు నుంచి వెళ్ళి పెట్టు. నేను అడుగుతున్నా ఈ రోజున డైరెక్టర్ జనరల్ గారిని, సిఐ బూతు మాట, లక్షలు బూతు మాట ఆమె తిడితే ఇది నేరం కాదా సార్? అదే మాట తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటే ఊరుకుంటారా? ఎరపతినేని శ్రీనివాస్ ఒక చిన్న మాట అన్నందుకు ఎఫ్ఐఆర్ కట్టి అంత హడావుడి చేశారు. మా నాయకుడు ఒక చిన్న మాట అన్నందుకు అరెస్ట్ చేసినారు. ఏమన్నా అరెస్ట్ చేయారండి? అంటే ఐపీసీ ఏమన్నా మోగబోతుందా వైసీపీ నాయకుల మీద చేయటానికి? ఐపీసీ వర్కౌట్ అవ్వదా వైసీపీ వారి మీద? ఆమె సిఐ ఎల్ కొడుకు, ఎల్ అంటే తెలుసు కదా, ఎల్ కొడుకు 10 లక్షలు డాష్ 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 బూతు మాట. ఒక మహిళా శాసనసభ్యురాలు ఆమె ఆ రకంగా మాట్లాడితే యాక్షన్ లేదండి? చట్టాలు మార్చేశారా డీజీ గారు? ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత చట్టాలు మారినా మాకు తెలియదులేండి, మేము అప్పటికి రిటైర్ అయిపోయాం. మేము చట్టాలను మారిపోయినాయా? యాక్షన్ తీసుకోరా? ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఈ అచ్చెన్నాయుడిని ఎందుకు అరెస్ట్ చేశారు? దువ్వాడ శ్రీనివాస్ అంత బహిరంగంగా నేరం చేసిన వాడిని ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయలేదు. శ్రీమతి రోజా గారు ఈ రకంగా మాట్లాడితే ఆమె మీద యాక్షన్ తీసుకోలేదు. ఇంకొక ఆయన చీరాల ఆయన ఎవరో ఉన్నారు చూడు, ఆయన ఏదో తిట్టాడు కదా, ఆయన పెట్టు. చీరాల ఆయన ఫాలో అవ్వాలా ఫాస్ట్గా. చీరాల రైట్ ఆపమ్మా. ఆమంచి శ్రీనివాస్ కదా, ఆమంచి శ్రీనివాస్ ఏ సీనియర్ వైఎస్ఆర్ పార్టీ లీడర్ పోలీసులు కొజ్జావాళ్ళు అన్నారు. ఆయన అది నేరం కాదా సార్? ఐపీసీ అట్రాక్ట్ అవుదా? ఆయన మీద యాక్షన్ తీసుకోరా? అచ్చెన్నాయుడు గారు మామూలుగా రిక్వెస్ట్ చేస్తే బెదిరించారని కేసు ఫాయిష్ చేసి తారుమారు చేసి ఒక సొంత స్టోరీ క్రియేట్ చేసి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారే. వీళ్ళని చేయరండి? వీళ్ళని చేయరా? ఇదేం పద్ధతి డీజీపీ గారు? ఒక ఆయన కాసు మహేష్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే తిట్టాడు కదా, ఏదో ఆ పోలీసులు ఈ పోలీసు, అదొక్కసారి చూపించు. క్లిప్పింగ్ వీడియో క్లిప్పింగ్ చూపించు. ఏంది బొంగు పోలీసులు? పలువురు సీఐలను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే కాసు తీవ్ర వ్యాఖ్యలు. ఏందా ఈ బొంగు పోలీసులు? అది తప్పు కాదా సార్? అంటే వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు, ఇదే కదా క్లిప్పింగ్ అక్కడ కనిపిస్తున్న క్లిప్పింగ్ చూపిస్తున్నావు జనానికి. సుధీర్ కోఆర్డినేట్ చేసుకోండి మీరు. క్లిప్పింగ్ వెళ్తుందా జనానికి? చూడాలి. ఏంది బొంగు పోలీసులు? పలువురు సీఐలను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే కాసు తీవ్ర వ్యాఖ్యలు. ఏం యాక్షన్ ఉన్నారు సార్? ప్రెస్లో కూడా రిపోర్ట్ అయింది, ఎలక్ట్రానిక్ మీడియాలో బ్రహ్మాండంగా ప్రచారమైంది. ఏం సార్ అంటే వదిలేసిందా చట్టం? అసలు వైసీపీ వాళ్ళని వదిలేసిందా? వాళ్ళు ఏం తిట్టినా కొట్టినా కూడా పోలీసులు కిమ్మనకుండా ఉండాలని ఏమన్నా చేశారా సార్? ఏమన్నా ఆర్డర్ వేశారా మీరు కానీ ముఖ్యమంత్రి గారు కానీ? ఇంకొక పోలీస్ ఆఫీసర్ని తిట్టింది ఇంకోటి ఉంది కదా, నీకు మెంటలా? పెద్ద చెయ్యి. నీకు మెంటలా?
ఇది అన్నది ఒక శాసనసభ్యురాలు, ఇది అన్నారు ఒక శాసనసభ్యురాలు ఒక సిఐని. నీకు మెంటలా? 2 నిమిషాల్లో వెళ్ళిపోతావు. ఓ సిఐపై ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యలు. ఎక్కడో నా కాళ్ళు పట్టుకున్నాను కూడా ఉంది కదా, నేను ఒకసారి చదువుతా. నీకు మెంటలా? నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? పట్టుకున్న రోజే బండ్లు వదిలేయమన్నాగా, ఎందుకు తమాషాగా ఉందా? నేను తలుచుకుంటే 2 నిమిషాల్లో వెళ్ళిపోతావు అని ఓ సిఐపై గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే సోన్సో తరలి వస్తున్న ట్రాక్టర్ని, ఇసుక ట్రాక్టర్ని దొంగ పట్టుకున్నారు. అక్రమార్కులు ఎక్కడ ఉంది కదా, నా కాళ్ళు పట్టుకొని తీసుకొని ఆయనను నమోదు చేశారు. ఈ విషయం తెలియటంతో బెదిరించారు. ఆడియో టేపు ఆలస్యంగా వచ్చింది. ఈమె నా మాట అంటే లెక్కలేదా? ఆ రోజు నా కాళ్ళు పట్టుకొని పోస్టింగ్ ఎంచుకున్నావు, ఇది ఇంపార్టెంట్. నీ పోస్ట్ ఎంత, నువ్వెంత? ఆ రోజు నా కాళ్ళు పట్టుకొని పోస్టింగ్ వేయించుకున్నావు. నీ పోస్ట్ ఎంత, నువ్వెంత? నేను ఇప్పుడే ఎస్పీ డీజీపీతో మాట్లాడతా. అంటే మీ పని ఇదేనా సార్? ఎస్పీ డీజీపీల పని వైసీపీ ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేయమంటే చేయటం, ఉంచమంటే ఉంచటమా? ఆ సిఐ నా రకం నా కాళ్ళు పట్టుకుంటే నీకు పోస్టింగ్ ఇచ్చేది ఆవిడండి. నీకు మెంటలా? 2 నిమిషాల్లో నీ సంగతి తేలుస్తానని తిడితే ఏం యాక్షన్ ఉండదా సార్? ఇంకా నెక్స్ట్ ఏముందమ్మా? అది చూడండి, కుక్కల్లా పనిచేస్తున్నారు. నాడు టీడీపీ నేతల సహకారం, మండపేట ఇళ్లపట్టాల సభలో అధికార నేత పరుష వ్యాఖ్యలు, మహిళా సీఏ ప్రతిఘటన. ఇది ఆఫ్ కోర్స్ ఆ సిఏ గారు, వీ అప్రిషియేట్ దట్ ఉమెన్ సర్కిల్ ఇన్స్పెక్టర్. చాలా ధైర్యంగా, చాలామంది మగ సిఐల కంటే ఆమె చాలా ధైర్యంగా చేశారు. ఆయన మీద యాక్షన్ ఉండదండి? కుక్కల్లా పనిచేస్తున్నారు పోలీసులు అన్న ఆయన మీద యాక్షన్ ఉండదా? అంతకంటే పెద్ద నేరం చేశాడు అచ్చెన్నాయుడు గారు, సవాంగ్ గారు. పోలీసులను కుక్కలను తిట్టిన ఆయన కంటే ఈ అచ్చెన్నాయుడు గారు పెద్ద నేరం చేశాడండి. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన మీరు ఆయన ఎందుకు అరెస్ట్ చేయారండి? ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఇవన్నీ మీకు చూపిస్తున్నా. మీ వ్యవహార శైలి మీకే అర్థమవుతుంది. కళ్ళకు కట్టినట్టుకు ముంజేతి కంకణం లాగా మీకు అర్థమవుతుంది. జిల్లా అధికారివా, తెలుగుదేశం ఏజెంట్వా? ఎన్ని రోజులు ఉంటావు జిల్లాలో? 2-3 రోజుల తర్వాత నీ బతుకైంది. నెల్లూరు జిల్లా ఎస్పీపై ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ మండిపాటు. ఏం యాక్షన్ ఉండదా సార్? ఏం యాక్షన్ ఉండదా? పోనీ తప్పు లేదా? వైసీపీ నోట ఇటువంటి మాటలు వస్తే తప్పు లేదు, టీడీపీ వాళ్ళు అంటేనే నేరం అని ఉన్న చట్టం చేశారా అని నేను అడుగుతున్నా. ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి అని ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు. ఇందులో వీడియో లేదు ఇది, రైట్. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోకుండా, అరే ఆలోచించుకో బాబు, తమ్ముడు నా బంధువురా నువ్వు, మన కుటుంబంలో ఎందుకురా అని చెప్పి కుటుంబ సభ్యుడిని మాట్లాడితే అది మీకు బెదిరింపులాగా కనపడిందా? బెదిరింపులాగా వినపడిందా? ఇది ఎక్కడ న్యాయం సార్? గౌరవ సవాంగ్ గారు అని చెప్పి నేను అడుగుతున్నా. వీటన్నిటిలో మీరు యాక్షన్ తీసుకోకుండా ప్రతిపక్షానికి చెందిన అచ్చెన్నాయుడు గారు బెదిరింపా సార్? అది ఇంకేమైనా ఉన్నాయమంతేనా? ఎట్లా? దీనికి ఏమి సమాధానం చెబుతారు? నేను అంటున్నా సవాంగ్ గారు, మీరు ఈ రకంగా వ్యవహరిస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు సజావుగా సాగవు. మీరు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కండక్ట్ చేయలేరు. ఏమండి అచ్చెన్నాయుడు గారు చేసింది? ఏమి ఇప్పుడే అరెస్ట్ చేయాలండి? అంటే మీ ఉద్దేశం ఏంటి? తెలుగుదేశం పార్టీ నాయకుల్ని భయభ్రాంతులు చేయాలి. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశాం మీరంతా అన్నట్లుగా చెప్పాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని భయపెట్టాలి. తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్లు వేసిన వాళ్ళని భయపెట్టాలి. అదే కదా మీ ఉద్దేశం? ప్రభుత్వం తాళం వేస్తే పోలీసు నాట్యం చేస్తుంటే ఎట్లా సార్? హౌ కెన్ యూ డాన్స్ టు ది ట్యూన్ ఆఫ్ ది గవర్నమెంట్? నిష్పక్షపాతంగా ఉండవలసిన సవాంగ్ గారు, పోలీసు శాఖ అధిపతి, ఈ రకంగా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. సవాంగ్ గారు, అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ కరెక్టా? ఆయన థ్రెటన్ చేశాడా? బెదిరించాడా? మర్డర్ చేయడానికి అటెంప్ట్ చేశాడా? కాన్స్పిరసీ కుట్ర ఉందా? అరే మన ఇంటి పేరటి వాడురా, ఎప్పుడూ లేదు మన గ్రామంలో, ఎందుకని చెబితే అది చెబుతుంది. మరి ఇవన్నీ ఏంటండి? పోలీసులు తిట్టినని ఏంటండి? మరి అక్కడ దువ్వాడ శ్రీనివాస్ కారు బాయినెట్ మీద ఎక్కి అతని వీరాంగం ఏంటండి? ఆయుధాలతో ఆ గ్రామం మీద దాడికి వెళ్తాం ఏంటండి?
ఎటుపోతుంది పోలీస్ శాఖ? ఒకసారి అర్థం చేసుకొని వెంటనే మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే అచ్చెన్నాయుడు గారి కేసును తిరిగి ఇన్వెస్టిగేట్ చేయండి, ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయండి, మీ రిమాండ్ రిపోర్ట్ వెనక్కి తీసుకోండి, ఆయన అరెస్ట్ వెనక్కి తీసుకోండి అని చెప్పి కూడా ఎస్ దెర్ ఇస్ ఎ ప్రొవిజన్. రీఇన్వెస్టిగేట్ చేయండి, ఒక పెద్ద ఆఫీసర్తో ఇన్వెస్టిగేట్ చేయించండి. అక్కడున్న నేలయ్య అనే సిఐని, ఆ రెడ్డి గారు డిఎస్పీని ఇద్దరిని కూడా అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళిద్దరు అక్కడ ఉంటే ఎన్నికలు ప్రశాంతంగా జరగవని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకండి ఈయన బుడత మాస్టర్ అక్కడికి వెళ్తారు? బుడత మాస్టర్ అంటే A2 అండి. ఒంటి నిండా బురద పెట్టుకున్న ఈ మనిషి అక్కడికి ఎందుకండి వెళ్ళాలి? అక్కడ మంత్రులు ఉన్నారు, అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, లోకల్ లీడర్స్ ఉన్నారు. ఎంత నేర చరిత్ర కలిగిన వ్యక్తి, ఎంత అసహ్యమైన అవినీతి చరిత్ర కలిగిన వ్యక్తి A2 వెళ్ళి ఆ నిమాడ గ్రామం వెళ్ళి పలకరించడం ఏంటండి? మీరు ఎందుకు ఆలోచించటం లేదు గౌరవ సవాంగ్ గారు? నో, you are an accused in so many cases, you may be MP but we don't allow you to go there. అతను ఆయన బైండ్ ఓవర్ చేయొద్దండి, ఎక్కడికి వెళ్లకుండా అల్లర్లు చేయకుండా అంత నేర చరిత్ర కలిగిన అతన్ని బైండ్ ఓవర్ చేయొద్దండి. అమాయకుల్ని బైండ్ ఓవర్ చేస్తారా? ఇతన్ని కదా మీరు బైండ్ ఓవర్ చేయాలి. రాష్ట్ర ప్రజలారా, ఇతన్ని బైండ్ ఓవర్ చేయాలి పోలీస్ శాఖ. కానీ ఇతను ఫ్రీగా వదిలేసింది అంటే MP అయితే వదిలేస్తారా? పాత నేరస్తుని మీరు బైండ్ ఓవర్ చేయరా? పాత నేరస్తుడే కదా, 11 కేసులండి, 5 కోట్ల రూపాయలు, 43,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని కొట్టేశారండి వీళ్ళు. కోర్టులో కేసులు అటెండ్ అవుతున్నారండి. ఇటువంటి వ్యక్తులు శాంతి భద్రతలకు భంగం కలగజేయరా? ఇతను అక్కడికి వెళ్ళటం వల్లే కదా రామతీర్థంలో అంతా గొడవైంది. మీరు తలదించుకోవాల్సి వచ్చింది, డీసీ మీరు తలదించుకోవాల్సి వచ్చింది. ఈ రోజున అతను నిమ్మాడెళ్తే మరొకసారి తలదించుకుంటారు మీరు. వ్యవస్థలన్నీ చూస్తున్నాయి మీ వ్యవహార శైలి. ఇది ఇంపార్టెంట్ మాట, దయచేసి వ్రాయండి ప్రెస్లో. డీజీ గారి వ్యవహార శైలి అంతా రాజ్యాంగ వ్యవస్థలన్నీ చూస్తూ ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే బుడతడు వెళ్ళేది ఏం చెబుతాడండి ఈయన? అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, మంత్రులు ఉన్నారు, పార్టీ నాయకులు ఉన్నారు. అక్కడ ఏమీ జరగలేదు, ఏమీ జరగని దానికి అంటే వాట్ యు వాంట్ టు ఎక్స్పోజ్? తెలుగుదేశం పార్టీ నాయకులను బెదిరించి ఎన్నికలు వన్ సైడ్ చేసుకోవాలి. రక్తం చిందించడానికి కూడా సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ కేడర్. మీ అవినీతి భాగవతం, మీ పనికిరానితనం, మీ అరాచకత్వం, మీ రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన, మీ ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది కనుక మీరు ఈ ఎన్నికలు మీరు ఎంత దౌర్జన్యం చేసినా, ఎంత అరాచకత్వం చేసినా, పోలీసు శాఖను మీ జేబు సంస్థగా ఉపయోగించుకున్నా కూడా జరగబోయే రిజల్ట్ మీకు వ్యతిరేకంగా ఉంటుంది, ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. పట్టాభి మీద దాడి ఏంటండి? మిమ్మల్ని ప్రశ్నిస్తే దాడి చేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? డిక్టటోరియల్ గవర్నమెంట్లో ఉన్నామా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా? డిక్టటోరియల్ అరాచకత్వంలో ఉన్నామా? ఏమైనా మన అరేబియన్ కంట్రీస్లో ఉన్నామా? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా? పాకిస్తాన్లో ఉన్నామా? ఎక్కడున్నాం మనం? ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, భారతదేశంలో ఉన్న మనకి ఇటువంటి సంస్కృతిని ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఒత్తాసు పలుకుతున్న సవాంగ్ గారు ఇది కరెక్ట్ కాదు, మీ బాధ్యత మీరు సరిగా నిర్వహించండి అని మరొక్కసారి తెలుగుదేశం పార్టీ మీకు విజ్ఞప్తి చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జరిగిన వాతావరణాలు చూస్తూ ఉండండి. అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ చాలా అన్యాయం, అరాచకం. ఇది తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని బెదిరించాలనే ఉద్దేశంతో చేసిన నాయకత్వం. అంత అన్లాఫుల్ అసెంబ్లీతో ఆర్మ్డ్ విత్ డెడ్లీ వెపన్స్ గ్రామంలో పెరేడ్ చేసిన అతన్ని అరెస్ట్ చేయకుండా అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి 2 అడ్వకేట్లు వెళ్తే వాళ్ళ కంప్లైంట్ తీసుకోకుండా వెనక్కి పంపిస్తారా? ఎటుపోతుంది సార్ ఇది ప్రజాస్వామ్య పరిపాలన? ఆలోచించుకోమని చెప్పి కూడా తెలియజేస్తాం. మీరు మారాలి, సవాంగ్ గారు ఎప్పటికైనా మారాలి. పారదర్శకతతో పరిపాలన జరిగేటట్లుగా పోలీసు వ్యవస్థలో సరైన
ఆదేశాలు ఇవ్వాలి. నీలయ్య అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేయాలి, లేదా అక్కడి నుంచి తొలగించాలి. ఆ డిఎస్పీని, టెక్కలి డిఎస్పీని అక్కడి నుంచి తొలగించాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ అచ్చెన్నాయుడు గారి అరెస్టుని గర్హిస్తూ ఆ అరెస్టు మీద దర్యాప్తు పునఃపరిశీలన చేయాలని చెప్పి ఒక సీనియర్ ఆఫీసర్తో ఇన్వెస్టిగేట్ చేయించి అచ్చెన్నాయుడు గారికి న్యాయం జరిపించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్, you are at liberty to ask me. I will answer. Any question? Thank you. Very kind of you.